అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నప్పుడు మొదట్లో నారద భక్తి సూత్రాల గురించి కొంతవరకు 29వ శ్లోకం వరకు తెలుసుకోవటం జరిగింది. అనివార్య కారణాలతో దాన్ని ఆపేసి మళ్ళీ ఈ మధ్యనే ఈ భక్తి గురించి అనేటువంటి దాని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువలే కరిమర వింటివి, ఎటువలే ప్రహ్లాదు కభయమిచ్చితి, కరుణ నన్ను అటువలే నన్ను రక్షింపుము, కటకట నిన్ను నమ్మినాడ గావుము కృష్ణ అని ఈ కృష్ణ శతకకర్త ఈ యొక్క చక్కనైనటువంటి పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క భక్తి అనేటువంటిది హఠాత్తుగా వచ్చేటువంటి పరిణామం కాదు. ఇది చిన్నగా అన్నట్టుగా నువ్వు ప్రారంభం కావలసినటువంటి విషయం. అంత తప్పితే ఇది హఠాత్తుగా వచ్చి ఆ ఒక సముద్ర కెరటంలాగా లేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా బుద్ధ భగవానుడినే చెప్పుకోవచ్చు. ఒకరోజు నాడు నగరాన్ని చూడటానికి వెళ్ళినటువంటి గౌతమ బుద్ధుడు ఏవో చూడకూడనటువంటివన్నింటినీ కూడా చూడడం తటస్థించింది. ఆ ఒక తటస్థించినటువంటి ఆ రాత్రి అతను ఆ సైనా మందిరంలో భార్యా సమేతుడై ఉండగా అతని మనస్సు వికలత చెంది అక్కడి నుంచి హఠాత్తుగా లేచేసి ఆ అంతఃపురాన్ని వాటిని అన్నింటినీ వదిలేసి ఆ కపిలవస్తు నగరాన్ని వదిలేసేసి ఆయన బయటకు వచ్చేయటం జరిగింది. ఈ బయటకు వచ్చేసినటువంటి గౌతముడు, ఈ సిద్ధార్థుడు అనేటువంటి అతను ఒక రాతి మీద కూర్చుని ఒక 3 రోజుల పాటు అన్నపానాదులు లేకుండా నిశ్శబ్దంగా అలా కూర్చోవటం జరిగింది. దాని పర్యవసానం ఏమైంది అని అంటే, ఆ ఒక సిద్ధార్థుడికి ప్రాణం నీరసం వచ్చి ఏం చేయాలో తెలియక ఆ ఒక రాతి మీద నుంచి జారి కింద పడిపోయి ఒక విధమైనటువంటి ఒక మూలుగు లాంటిది రావటం ప్రారంభించింది. అదే సమయంలో ఒక వేశ్య పుట్టలో పాలు పోయటానికి వచ్చి ఎవరో మూలుగుతున్నారు, మానవ మాతృలాగా ఉన్నాడు అని చెప్పేసని ఆ ఒక్క వేశ్య ఆ చుట్టుపక్కలంతా వెతికి ఈ సిద్ధార్థుడిని తెలుసుకోవటం జరిగింది. ఆమె ఆ పుట్టలో పోద్దామన్నటువంటి పాలని, అందులో వేద్దామనుకున్నంత ఆ చవిడి, ఆ చిమ్మిరి వాటిని పక్కన పెట్టి ఆ బుద్ధ భగవానుడు అనేటువంటి ఆ సిద్ధార్థకి తినిపించాలని ప్రయత్నం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, రాజకుమారుడు అవటం మూలంగా, సుకుమారుడు అవటం మూలంగా 3 రోజులకే ఈ గొంతు నుంచి అనేటువంటిది ఏవీ కూడా దిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ వేశ్య ఏమాత్రము కూడా సిగ్గు అనేటువంటిది లేకుండా తన తాలూకు రేవిక విప్పి ఆ సిద్ధార్థుడికి తన తాలూకు స్తనాలనిచ్చి
అతనికి ఆ పాలతో ముందు తాగటం నేర్పి ఆ తర్వాత పుట్టలో పోయవలసినటువంటి పాలను అతనికి ఇచ్చి ఆ ఒక చలిమిడి ఆ ఒక వీటిని ఇచ్చి ఆమె అతని ప్రాణాలు కాపాడింది. అప్పుడు ఆమె అడిగింది, ఎవరు నాయనా నువ్వు, ఏంటి ఇంత హఠాత్తుగా ఏం చేశావు, దీని మూలంగా నీకు వచ్చినటువంటి పరిణామం ఏమిటి, ఈ పరిణామ సిద్ధాంతం ఏమిటి అని చెప్పేసని ఆ ఒక సిద్ధార్థుడిని అడగటం జరిగింది. దానికి అమ్మా, నేను ఒక రాజకుమారుడిని, నేను జ్ఞానాన్వేషణకై బయలుదేరాను. ఈ జ్ఞానాన్వేషణకై బయలుదేరి నాకు సరైనటువంటి గురువు లేక నేను ఈ అన్నపానాదులన్నీ మానేసి 3 రోజులుగా ఈ బండరాయ మీద కూర్చుని ఉన్నాను. దాంతో ఈ యొక్క ప్రాణగతమైనటువంటి అన్నగతమైనటువంటి ప్రాణము శోషొచ్చి పడిపోయాను. ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని నాకు ఈ ఆహారాన్ని వీటిని ఇచ్చినటువంటి నీవే నాకు మొదటి గురువువి అని చెప్పేసని ఆ ఒక్క వేశ్యని ఆ ఒక గౌతముడు తన తాలూకు గురువుగా స్వీకరించడం జరిగింది. అంటే ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకేదో జ్ఞానం కలిగింది అని హఠాత్తుగా లేచిపోయి ఆ హఠాత్ పరిణామంలో మనం ఏదో చేసేద్దాము అంటే అది వికటించి అది సరైనటువంటి దారిని చూపదు కదా. దాని మూలంగా విపరీతమైనటువంటి పరిణామాలు వచ్చి ఆ పరిణామాల మూలంగా దేహం చాలా ఇబ్బంది పాలవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇదే విషయాన్ని ఈ చూడాలా అనేటువంటి ఆమె ఈ స్వికిధ్వజులకు కూడా ఇదే విషయాన్ని చెప్పటం జరుగుతోంది. నీవేదో హఠాత్తుగా జ్ఞానవంతుడు అయిపోయాను అని చెప్పేసి అని అనుకుని రాజ్యాన్ని వదిలేసేసి భార్యాపిల్లలను వదిలేసి అందరినీ వదిలేసుకుని నీవు వచ్చేసి అరణ్యంలో కూర్చుని నీవు చేసేటువంటి తపము నీకు మార్గాన్ని చూపిస్తుందా? అలా మార్గాన్ని చూపించేటట్టయితే ఈ గురువులు అనేటువంటి వాళ్ళు ఈ ఒక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈ వ్యక్తులు దేనికి? వీళ్ళ నుంచి ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఒక మార్గాన్ని నేర్చుకోవాలి తప్పితే హఠాత్ పరిణామాలతో చేయవలసినటువంటి పనులు కావు అని చెప్పేసని ఈ చూడాల ఈ స్వికిధ్వజుడు అనేటువంటి రాజుకి ఈ ఒక జ్ఞానం గురించి చెప్తూ ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. అంటే మనం ఏం చేద్దామనుకున్నా, ఒక పూజ చేద్దామనుకున్నా, ఒక వ్రతం చేద్దామనుకున్నా, దానికి సంబంధించినటువంటి ఏ విషయము కూడా మనకి పూర్తిగా తెలీదు. మనం అనుకుంటాం సత్యనారాయణ వ్రతం చేయాలి అని చెప్పేసని, లేడికి లేచిందే ప్రయాణం అని చెప్పేసని వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేరు మోసినటువంటి వాళ్ళు ఎవరో ఒక తలమాసిన వాడు అన్నట్టుగా ఒక బ్రాహ్మణ విప్రుడిని పిలిచి, విప్రోత్తమ, నేను ఇలాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనుకుంటున్నాను అని చెప్పగానే ఆయన ఒక పోపు లిస్టు లాగా ఒక పెద్ద లిస్టు చెప్తారు. ఇంతవరకే ఆయనకి తెలుసు. ఈ విన్నది మనం బజార్లో నుంచి కొనుక్కొచ్చి ఆ ఒక సత్యనారాయణ వ్రతానికి మనం చేద్దాము అనేటువంటి దానికి సంకల్పించుకున్నాం. కాబట్టి ఇవన్నీ సమకూర్చుకుని ఆ ఒక సత్యనారాయణ వ్రతం చేయటం మాత్రమే మనకు తెలుసు. అంతకు మించి అసలు సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుని ఎవరూ కూడా ఆ వ్రతాన్ని చెయ్యడం కాక చెయ్యము. ఇక్కడ అందుకే అపరాక్షానుభూతిలో ఈ యొక్క శంకరాచార్యులు వారు అంటారన్నమాట, బ్రహ్మైవాహం సమ శాంత సచ్చిదానంద లక్షణ నాహం దేహో హస్యరూపో జ్ఞానమిచ్యుచ్యతే బుద్ధై అనేటువంటి విషయాన్ని ఈ శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క
శంకరాచార్య విరచితమైనటువంటి అపరాక్షానుభూతిలో ఈ యొక్క దీన్ని ఈయన 24వ శ్లోకంగా చెప్పటం జరిగింది. సాధకుడైనటువంటి వాడు సాధన చెయ్యాలి అనేటువంటిది అనుకున్నటువంటి వాడు సాధన ఎలా చెయ్యాలి, ఈ సాధన చెయ్యటానికి ఆశ్రయించవలసినటువంటి వాళ్ళు ఎవ్వరు అని మొట్టమొదటి ఇతనికి ఒక ప్రశ్న రావాలి. అంత తప్పితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతానికి నేను చెప్పినట్టుగా ఆ ఊళ్ళో సత్యనారాయణ వ్రతాలన్నీ చేయిస్తున్నటువంటి ఒక పేరు మోసినటువంటి ఒక విప్రోత్తముడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను సత్యనారాయణ వ్రతం చేస్తానంటే చెయ్యండి అంటాడు. ఒక పోపు లిస్టు లాగా ఒక లిస్టు చేతిలో పెడతాడు. ఒక రేకుల గుడ్డ తెచ్చుకోండి, 1 కేజీ కుంకం తెచ్చుకోండి, 1.5 కేజీ గోధుమ రవ్వ తెచ్చుకోండి అని ఇలాగ ఒక పోపు లిస్టు చేతిలో పెట్టినట్టు పెడతాడు. అట్లా కాదయ్యా, సాధకుడైనటువంటి వాడు సాధన చెయ్యాలి అని అంటే వాడికి సాధనకి తగినటువంటి లక్షణాలు ముందు చెప్పగలిగేటువంటి గురువు కావాలి. నువ్వేదో రాజ్యం చేస్తూ చేస్తూ హఠాత్తుగా ఆ చూడాలా అనేటువంటి ఆమె చాలా జ్ఞానవంతురాలు అయిపోయింది, నాకన్నా జ్ఞానాన్ని ఆర్జించేసింది కనుక నేను ఈ యొక్క తపస్సుతో నేను అంతకన్నా ఎక్కువగా జ్ఞానాన్ని ఆర్జిద్దామనుకుని చెప్పేస్తే అడవిలోకి వచ్చావు. అసలు నువ్వు సాధకుడివేనా? ముందు ఆ ప్రశ్న నువ్వు వేసుకున్నావా? అడవిలోకి వచ్చేసావు, అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నావు, 2 గోచీలు తెచ్చుకున్నావు, పొద్దున ఒక గోచి సాయంత్రం ఒక గోచి పెట్టుకుంటున్నావు. ఇంత మాత్రం చేత జ్ఞానం వచ్చేస్తుందా? పర్ణశాలని కాల్చేశాను అన్నావు. ఈ పర్ణశాల కాల్చేస్తే ఈ కొండవాళ్ళని పిలిచి ఇక్కడ ఒక పర్ణశాల వేయండిరా అంటే వెయ్యరా? ఒక పర్ణశాల నిర్మించి ఇవ్వరా? నా గోచీలు నేను కాల్చేశాను, నా దగ్గర గోచీలు లేవు అంటే ఈ కొండవాళ్ళు ఏదో ఒక జంతు చర్మానైనా తెచ్చి నీకు ఇవ్వరా? అసలు దేనికి ఇవన్నీ కావాలి? అసలు ఏమి ఆలోచించి ఏ ఒక్క సాధనలో ఈ అరణ్యంలోకి వచ్చి ఇటు భార్యా పిల్లల్ని పరిచయించేశాను, ఇటు రాజ్యాన్ని పరిచయించేశాను అని చెప్పేసరి కూర్చున్నావు అని ఈ యొక్క చూడాల ఈ యొక్క శిఖిధ్వజను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్ననే వశిష్ఠుల వారు రాముణ్ణి కూడా అడగటం జరుగుతోంది. రామచంద్ర ప్రభో, సీతా పరిత్యాగం తర్వాత తమరు చేసినటువంటి కార్యక్రమం ఏమిటి? ఆవిడ్ని పరిచయించేశారు, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటి? రాజ్యంలో ఉండి కార్యవిముఖుడవయ్యి రాజ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజలని రాజ్యాన్ని అడ్మినిస్ట్రేషన్ని నువ్వు పట్టించుకోకుండా ఎంతసేపు విరహంలో సీత 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 అంటూ మీదకేమో పరిచయించాను వదిలేశాను అని చెప్తున్నావు. ఎక్కడ వదిలేశావు? నీ మానసికంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సీత నీ మనస్సులోనే సీత 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 అని చెప్పేటువంటి నామజపంగా జరుగుతోంది. మరి ఎక్కడ వదిలేసావయ్యా నువ్వు సీతని? పరిచయించేశాను అని చెప్పేసనేటువంటిది. అయినా రామచంద్ర ప్రభు, నీకు తెలియనటువంటి విషయం కాదు. ఆ విరాట్ పురుషుల్లో నుంచే ఈ ప్రకృతి వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈ ప్రకృతి ఒకటిగా ఉండి ఈ ఒకటైనటువంటి ప్రకృతి 2గా విడిపోయింది. ఒకటి ప్రకృతి పురుషుడు, ప్రకృతి స్త్రీగా 2గాను ప్రకృతే చూపిస్తోంది. అంత తప్పితే ప్రకృతిలో భిన్నత్వం చూపిస్తూ కానీ ఏకీకృతమైనటువంటిదే కదా ప్రకృతి. ఈ విషయం నీకు తెలియదా? ఇటువంటి వాడు సీతా పరిత్యాగం ఎందుకు చేశావు? సీతా పరిత్యాగం చేసి ఏ పువ్వులు కనిపించినా సీతా సీత అంటావు, ఏ స్త్రీ కనిపించినా సీతా సీత అంటావు. ఇటువంటి పరిస్థితిలో నీకు ఎంతవరకు జ్ఞానము అనేటువంటిది సంక్రమించింది? ఈ ఒక జ్ఞానము అనేటువంటిది సంక్రమించకుండా నీవు పరిత్యాగాలు చేసేంత మాత్రం చేత నీకు వచ్చేటువంటిది ఏంటి?
సాధకుడు అనేటువంటి వాడికి ఒక గురువు అనేటువంటి వాడు ఉండి ఆ గురువు చక్కనైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలో నేను ఎవరిని అనేటువంటి ప్రశ్నని అతనిలో ఉద్భవింప చెయ్యాలి. ఎవడైతే సాధకుడు ఉన్నాడో ఆ సాధకుడికి నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న ముందు అతనికి రావాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్న చెప్పేటువంటిది ఏంటంటే ద్వైతంలో ఒకలాగా చెప్తుంది, అద్వైతంలో ఒకలాగా చెప్తుంది. ఈ ద్వైతానికి అద్వైతానికి ఉన్నటువంటి తేడా కూడా సాధకుడికి తెలిసి ఉండాలి. ఇవి ఏవీ తెలియనటువంటి వాడు వీడి సాధకుడు ఎలాగవుతాడు? ఈ సాధన చేయటానికి ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా వీడు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే ద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి. మొత్తం ఉన్నదంతా ఒకటే పదార్థము అని చెప్పేటువంటిది అద్వైతం. ఈ ద్వైతము అనేటువంటిది లేదు, రెండు పదార్థాలుగా ఉన్నాయి అని చెప్పేటువంటి అనేక పదార్థాల్లో ఉన్నది అని కూడా అనిపిస్తుంది. కానీ అది అనేకం కాదయ్యా, ఏకమేను. ఈ ఏకము అనేటువంటిది ఈ యొక్క ప్రకృతే ఏకము అనేటువంటి విషయాన్ని గురువు చక్కగా బోధించగలిగేటువంటి వాడయ్యాలి. జీవేశ్వరుల ఏకత్వాన్ని గుర్తించుటే అద్వైత భావన అనేటువంటిది ముందుగా తెలుసుకోవలసినటువంటి విషయం. అసలు జీవుడెవడు? ఈ జీవుడు ప్రాణము అనేటువంటి రెండు కలిపి ఆత్మలో ఎలా సమన్వయోగం చెందుతోంది. ఇదే భగవద్గీతలో చెప్తున్నటువంటిది. ఆత్మ సమన్వయోగము అనేటువంటిది చెప్తున్నటువంటిది ఏంటంటే జీవుడు ప్రాణము రెండూ కలిపి ఆత్మలో ఏకీకృతమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో ఈ ఒక అధ్యాయంలో చెప్తున్నటువంటిది. ఇవి ఏవీ తెలియకుండా నీవు హఠాత్తుగా వచ్చేసేసి అసలు నేను ఎవరిని అన్న ప్రశ్నకి జవాబే నీకు లేదు. ఆ నేను అనేవాడు ఎవడు? పరమాత్మ, జీవుడా, ఆత్మ, బుద్ధ, దేహమా, ఏమిటి ఇది? ఈ నేను అనేటువంటిది, ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేటువంటిది వాడికి తెలియకుండా వచ్చేస్తే దీని పర్యవసానం వేరుగా ఉంటుంది. అందుకే రమణ మహర్షి గారు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా వెళ్ళి స్వామి నాకు ఆత్మబోధ చేయండి అని చెప్పేసని ఆ ఒక రమణ మహర్షి గారిని అడిగితే ఆయన ఒకే ఒక ప్రశ్న చెప్పేవాళ్ళు. నేను ఎవరిని అని ముందు నువ్వే ఆ ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి సమాధానం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నీకు నేను ఈ ఆత్మ విద్యను నీకు తప్పకుండా చెప్తాను అని చెప్పేవారు. కనుక పూజ చేస్తున్నాను అంటే ఎవరి నువ్వు పూజ చేయటానికి? ఎవరిని పూజిస్తున్నావు? ఎవరికి కొడుతున్నావు కొబ్బరికాయ? ఎవరికి వెలిగిస్తున్నావు హారతి? ఎవరికి ఇస్తున్నావు అగరత్తలు వెలిగించినట్టు ఈ ధూపాన్ని? దేని గురించి చేస్తున్నావు? ఈ ఒక్క ప్రశ్నలన్నీ నీలో ఉద్భవించిన నాడు ఈ ఒక్క ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్తారో వాడే భగవంతుడు, వాడే గురువు, వాడే దైవము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కడు జాగరూకతతో ఆ ఒక్క విషయాలని ప్రశ్నించుకుంటూ మనలో మనమే మాట్లాడుకోవటము అనేటువంటిది అంటే ఒక మనిషి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక పిచ్చివాళ్ళలాగా అనిపిస్తుంది. ఇలా చేస్తే వాడిలో వాడు మాట్లాడుకోవటం ఏమిటి అంటే వాడి ఆత్మను అడుగుతున్నాడు. ఏమని? నేను ఎవరిని? నేను ఎందుకు ఈ దేహంలో ఉన్నాను? ఈ ఉపాధిలో ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ ఉపాధిలో ఉండి నేను ఎందుకు ఈ క్రియలు అనేటువంటి కర్మల్ని చేసి ఈ యొక్క ఫలితాలని నేను ఎందుకు అంటించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మని ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క ప్రశ్న ఆత్మ సమన్వయోగము అనేటువంటిది భగవద్గీతలో చెప్పబడుతున్నటువంటిది. తను ప్రశ్నించుకోవాలి ఆత్మని.
ఇది ఎవడో చెప్పేటువంటి ప్రశ్న కాదు. నేను అసలు ఎవరిని, ఎందుకు వచ్చాను, ఏం చేద్దామనుకుంటున్నాను, నాకు దారి ఏమిటి, పొద్దున నిద్ర లేవటం, గంటలు కొట్టుకోవటం, కుంకుమలు పూలు ఆ ఒక్క విగ్రహాల మీద పోయటమేనా, దీనికేనా నేను వచ్చింది, దీని నుంచి నాకు వచ్చేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ జీవుడు, ఈ ఉపాధిలో ఉన్నటువంటి వాడు ఆత్మని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆత్మ ఈ ఒక్క జీవుడికి సమాధానం చెప్తుంది. నీవు ఎవరివి అనేటువంటిది అది తెలుసుకోవటంలోనే ఈ ఒక్క అపరాక్షానుభూతి అనేటువంటిది శంకరాచార్యుల వారు రాసినటువంటి ఇదంతా కూడా ఆధారపడి ఉన్నది. ఇదే విషయాన్ని చూడాలా కూడా ఆ సిక్కిధ్వజుడికి చెప్పటం జరుగుతోంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఇంకా మనం ఆ ఒక్క చూడాలా మూలంగా మనం తెలుసుకోవటానికి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ చూడాలా ఆ సిక్కిధ్వజుడికి చక్కగా చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మన్ని ఉద్దేశించి చెప్తోంది అనుకుని చెప్పేసని ఆ విషయాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకొని ఆ మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్పని ఆశ్రయించి ఆ ఒక జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. ఏమిటా జ్యోతి అంటే ఆత్మజ్యోతియే. ఈ యొక్క జీవుడు ఎప్పుడైతే ప్రశ్నించాడో ఆ ఆత్మజ్యోతి అనేటువంటిదే మనకి కనిపించేటువంటి దర్శనము అనేటువంటి విషయాన్ని ఏనాడు మనం తెలుసుకుంటామో ఆనాడు మనకు ఆ ఒక గురువు తాలూకు దర్శనం మనకి జరుగుతుంది. అంతవరకు పశువులు, కుంకాలు, పూలు జల్లేయటాలు, విసిరేయటాలు ఇలాంటి గురువులే మనకు దొరుకుతారు తప్పితే నిజమైనటువంటి గురువు మనకు లభించడు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.